నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. భారత్ తో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్, యూరప్ పై అమెరికా సంతృప్తి. కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం, ప్రముఖ నేత సహా 15 మంది మృతి. ప్రభుత్వ లాంఛనాలతో పవార్ అంత్యక్రియలు, హాజరైన పలువురు రాజకీయ ప్రముఖులు. నల్గొండను త్వరలోనే ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దబోతున్నాం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. డిఎం శ్రీహరి కారణంగానే పార్టీ నుంచి వెళ్లిపోయా, బీఆర్ఎస్ లో చేరిన ఆరూరి రమేష్. చంద్రబాబు తన మాటలు చేష్టలతో వంతపాడే మీడియాతో లడ్డూపై దుష్ప్రచారం, మండిపడ్డ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. రెండేళ్ల చంద్రబాబు పాలన జంగల్ రాజులా ఉందని జగన్ విమర్శ, మద్యం ఇసుక మాఫియాలతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపణ. లిక్టర్ ఫ్యాక్టరీలో సింగూరు జిల్లాలను సరఫరా చేస్తుందంటూ హరీష్ రావు ఆరోపణలు చేయడం సిగ్గుచేటు, మంత్రి సుపల్లి ఎద్దేవా. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కేసీఆర్ మీద చెప్పే అబద్ధం అదే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం. వెలిగొండపై జగన్ది అతిపెద్ద మోసం, ఆధారాలతో సహా బయటపెట్టిన మంత్రి నిమ్మల. భారత్తో యూరప్ సమాఖ్య కుదుర్చుకున్న కొత్త వాణిజ్య ఒప్పందంపై అమెరికా తీవ్రంగా మండిపడింది. EU తన వాణిజ్య ప్రయోజనాల కోసం ఉక్రెయిన్ ప్రజలకు ఇస్తున్న మద్దతును పక్కన పెట్టిందని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ ఆరోపించారు. తాజాగా భారత్ EU మధ్య ఖరారైన ఈ ఒప్పందంపై ఆయన తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. CNBCతో మాట్లాడుతూ బెసెంట్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న చమురుతో భారత్లో తయారైన శుద్ధి చేసిన ఉత్పత్తులను యూరప్ దేశాలు కొనుగోలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. గతేడాది భారత్పై అమెరికా విధించిన 25% అదనపు సుంకాలను తమతో కలిసి విధించడానికి యూరప్ నిరాకరించిందని, ఇందుకు కారణం భారత్తో ఈ వాణిజ్య ఒప్పందం చేసుకోవాలనే వారి కోరిక అని ఆయన స్పష్టం చేశారు. యూరప్ తీరు చాలా నిరాశపరిచింది. ఉక్రెయిన్ ప్రజల ప్రాముఖ్యత గురించి యూరప్ నేతలు మాట్లాడటం మీరు విన్న ప్రతిసారి వారు వాణిజ్యాన్ని ఉక్రెయిన్ ప్రజల కంటే ముందుంచారని గుర్తుంచుకోండి అని బెసెంట్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ ఒప్పందాన్ని యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయోన్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా అభివర్ణించారు. ఈ ఒప్పందంతో ఇరు పక్షాల మధ్య 97% వస్తువులపై సుంకాలు రద్దవుతాయని, 2032 నాటికి భారత్ కు EU ఎగుమతులు రెట్టింపు కావచ్చని బ్రసెల్స్ తెలిపింది. ట్రంప్ రెండో పర్యాయం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా యూరప్ మధ్య వాణిజ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో బెసెంట్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. I find the Europeans very disappointing because the Europeans are on the front line of the Ukraine-Russia war. The Europeans, India started buying sanctioned Russian oil, and guess who was buying the refined products? The Europeans. So the Europeans have been funding the war against themselves, and like something that you couldn't have made up. The U.S. sanctioned or put a 25% tariff on India
before buying the Russian oil, the Europeans were unwilling to join us, and it turns out because they wanted to do this trade deal. So every time you hear a European talk about the importance of the Ukrainian people, remember that they put trade ahead of the Ukrainian people. Trade, European trade, more important than ending the war in Ukraine. They need energy, though, I guess, is part of their issue. At a price, they want cheap energy. But we could have cheaper energy too if we were willing to buy sanctioned Russian oil. What about Canada? కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. దేశ ఈశాన్య ప్రాంతంలోని నార్టే డి సెంటాడర్ ప్రావిన్స్ లో ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ సటెనాకు చెందిన ఒక చిన్న విమానం బుధవారం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 2 సిబ్బంది 13 మంది ప్రయాణికులతో సహా మొత్తం 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ప్రముఖ రాజకీయ నాయకుడు మానవ హక్కుల కార్యకర్త డియోజెనస్ క్వింటెరో కూడా ఉండటంతో దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. HK 4709 రిజిస్ట్రేషన్ నంబర్ గల ఈ విమానం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11:42 గంటలకు కుగుటా విమానాశ్రయం నుంచి ఒకన్యాకు బయలుదేరింది. 40 నిమిషాల ఈ ప్రయాణం ప్రారంభమైన కొద్దిసేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో విమానానికి సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అప్రమత్తమైన అధికారులు కురాసికా అనే మారుమూల గ్రామీణ ప్రాంతంలో విమానం కూలిపోయినట్లు గుర్తించారు. వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. విమానం ఉన్న ప్రదేశాన్ని గుర్తించిన తర్వాత అందులో ఎవరు ప్రాణాలతో మిగిలి లేరని అధికారులు ధృవీకరించినట్లు కొలంబియా రవాణా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ విషాద ఘటనపై కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మరణాలు నన్ను తీవ్రంగా కలిచివేశాయి. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అధికారులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. విమాన ప్రమాదంలో మృతి చెందిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు గురువారం ఉదయం 11 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. ఈ మేరకు పూణే జిల్లాలో బారామతి సమీపంలోని విద్యా ప్రతిష్టాన మైదానంలో సంబంధిత ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. పవార్ అంత్యక్రియలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే తదితరులు హాజరు కానున్నారు. ప్రజలు అంతిమ నివాళులర్పించేందుకు వీలుగా అజిత్ పవార్ భౌతిక కాయాన్ని విద్యా ప్రతిష్టాన్ మైదానంలో ఉంచారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం అకాల మరణంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా సెలవుతో పాటు 3 రోజుల సంతాప దినాలు ప్రకటించారు సీఎం ఫడ్నవీస్. 66 ఏళ్ల పవార్ బుధవారం ఉదయం ముంబై నుంచి బారామతికి వెళ్తుండగా పొగమంచు కారణంగా రన్వే కనిపించకపోవడంతో ల్యాండింగ్ కు ముందు జరిగిన చార్టర్డ్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం కోసం బారామతికి వెళ్తుండగా ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సహా మొత్తం 5 ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 2 పైలట్లు, ఓ సహాయకుడు, పవార్ వ్యక్తిగత భద్రతా అధికారి ఉన్నారు. వీరి మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులకు అప్పగించారు. అజిత్ పవార్ అంత్యక్రియలకు హాజరైన పలువురు రాజకీయ ప్రముఖులు, అంత్యక్రియలకు హాజరైన సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, కేంద్ర మంత్రులు అమిత్ షా, గడ్కరీ, అజిత్ పవార్ అంత్యక్రియలకు హాజరైన మంత్రి నారా లోకేష్. నల్గొండ పట్టణాన్ని అన్ని మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తూ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాం. నల్గొండను త్వరలోనే ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దబోతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మీరెక్కడన్నా చూడండి, తెలంగాణలో ఉస్మానియా, కాకతీయ తర్వాత పెద్ద క్యాంపస్, మంచి క్యాంపస్ ఎక్కడుందంటే ఎంజీ యూనివర్సిటీ అని చెప్పక తప్పదు. అలాంటి యూనివర్సిటీ కట్టించిన, అందులో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టించిన, జేఎన్టీయూ, ఎంబీఏ కోర్సెస్ పెట్టించిన, ఇంకా ఎన్నో కోర్సెస్ పెట్టుకుంటూ మొన్న మేడారం క్యాబినెట్ మీటింగ్ లో బి ఫార్మసీ, డి ఫార్మసీ, ఎం ఫార్మసీతో పాటు ఎల్ఎల్బి లా కాలేజ్, ఎల్ఎల్ఎం కాలేజ్ కూడా మొన్ననే క్యాబినెట్ లో అప్రూవ్ చేసుకున్నాం. సమ్మక్క సారక్క సాక్షిగా నేను మినిస్టర్ అయిన తర్వాత దాదాపు 200 కోట్ల బిల్డింగ్లు కూడా అక్కడ కట్టడం జరిగింది. ఇక్కడ యంగ్ ఇండియా స్కూల్ దాదాపు 175 కోట్లతోని మన బిల్డింగే ఫాస్ట్ గా నడుస్తుంది. దానికి ప్రతి వారం కూడా కలెక్టర్ గారికి చెప్పిన, ప్రతి వారం మానిటరింగ్ చేసి 2500 మంది పిల్లల్ని, అందులో ఓసీలు, బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు ఒకటే దగ్గర ఉండే విధంగా 1000 మంది ఒకటేసారి భోజనం చేసే విధంగా ఈ రోజు కుల మతాలకు అతీతంగా చిన్నప్పుడే అవగాహన పెంచాలని
22,000 కోట్లతో ఇవాళ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ మనం కడుతున్నాం అంటే ఇవాళ ఈ ప్రభుత్వం విద్యకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో విద్యాశాఖ మంత్రి అయిన స్వయంగా రేవంత్ రెడ్డి గారే దీని మీద ఎప్పుడు మాట్లాడతారు. అన్నా మనం ఎన్ని చేసినా సరే మనం క్వాలిటీ విద్య అందించి ఏదో గురుకులాలు పెట్టాం, 400 మంది పిల్లలకు 20 రూములు ఇచ్చి 10 బాత్రూములు ఇచ్చి పొమ్మంటే ఆ పిల్లలు ఎక్కడ చదువుకోవాలి చెప్పండి. అన్ని వసతులు ఇచ్చి ప్లే గ్రౌండ్ నుండి చదువుకోవాలని నేను ఏ విధంగా ఈ ప్రకాశం బుట్టుగూడ కోమటిరెడ్డి ప్రతి స్కూలు దాన్ని స్థాపించినో రాష్ట్రం మొత్తం కూడా ముఖ్యమంత్రి గారు పెట్టబోతున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ కడియం శ్రీహరి ఇలాంటి వ్యక్తుల వల్లే తాను పార్టీ నుంచి బయటకు వెళ్లవలసి వచ్చిందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక మంది మీద బురద చల్లి వారు రాజకీయంగా ఎదగకుండా చేసిన వ్యక్తి కడియం శ్రీహరి అని ఆరోపించారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డితో ములాఖత్ కుదుర్చుకుని వరంగల్ జిల్లాలో అనేక మంది ఓటమికి కారణమైన వ్యక్తి కడియం శ్రీహరి అన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం కోవట్టుగా పనిచేశారని ఆరోపించారు. ఆయన చేసిన మోసం వల్ల ఫలితాలు బీఆర్ఎస్ కు ఎలా వచ్చాయో అందరికీ తెలుసని, అందుకే పార్లమెంట్ ఎన్నికల సమయంలో తాను బయటకు వెళ్లానని అన్నారు. వరంగల్ జిల్లాలో అనేక మంది మీద బురద చల్లి రాజకీయంగా ఎదగకుండా చేసిన మహానుభావుడు కడియం శ్రీహరి గారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డితో ములాఖాత్ కుదుర్చుకొని మొన్న జరిగిన ఎన్నికల్లో నా ఓటమితో పాటు వరంగల్ జిల్లాలో అనేక మంది ఓటమి కోసం కాంగ్రెస్తో ములాఖత్ అయి కొవర్ట్గా పనిచేసి ఒక టీమును తయారు చేసి మరి ఏ విధంగా మోసం చేసిండో ఆ ఫలితాలు ఏ విధంగా వచ్చినో మీ అందరికీ తెలుసు. మరి ఇలాంటి దుర్మార్గులున్న పరిస్థితిలో పార్లమెంటు ఎన్నిక సందర్భంగా మేము ఒక నాయకుని శిక్షణతో ఒక క్రమశిక్షణంగా పనిచేసి రాజకీయాల్లో గ్రామాల్లో ప్రజల అభిమానాలు, కార్యకర్తల అభిమానాలు, నాయకుల అభిమానాలను మేము కొనియాడినాం, పొందినాం. అలాంటి వాళ్ళ మీద బురద జల్లి 1,00,000 మెజార్టీ ఎట్లా ఓడిపోయిండు, ఏం జరిగింది అని పెద్దలకు చెప్పి ఏదో చేసి తన సొంత బిడ్డ కోసం మరి టికెట్ ఆశించి ఆయన వేసుకున్న ప్లాన్ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారితో ఏదైతే కుదుర్చుకున్నాడో అది పూర్తి చేసుకొని వైఎస్ జగన్ ను దెబ్బతీయడానికి శ్రీ మహావిష్ణువునే వాడుకున్నాడు. శివుపాలుడే సిగ్గుపడేలా, కంసుడే చెవులు మూసుకునేలా, సమస్త రాక్షసులు నోరు వెళ్లబెట్టేలా చంద్రబాబు తన మాటలు చేష్టలతో వంతపాడే మీడియాతో లడ్డూపై దుష్ప్రచారం చేయించాడు. నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని శ్రీవారి లడ్డూపై తప్పుడు ప్రచారం చేశారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. జగన్ గారిని దెబ్బతీయటానికి జగమంతా కొలిచేటువంటి శ్రీ మహావిష్ణువుని వాడుకొని శిశుపాలుడే సిగ్గుపడేలా, కంసుడే చెవులు మూసుకునేలా, సమస్త రాక్షసులు నోరు వెళ్లబెట్టేలా చంద్రబాబు నాయుడు గారు తన మాటలతో, చేష్టలతో, తన వంత పాడేటువంటి పత్రికలు, ప్రసార మాధ్యమాలతో లడ్డూలో వాడేటువంటి నెయ్యి మీద అసలు నెయ్యే వాడలేదు, యానిమల్ ఫ్యాట్ వాడారు అని ఆయన మాట్లాడడం జరిగింది 18వ తారీఖు సెప్టెంబర్న. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భీమవరం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడిచిన 2 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో జంగల్ రాజ్ నడుస్తోందని, దోచుకో, పంచుకో, తీసుకో అనే రీతిలో
పాలన సాగుతోందని ఘాటుగా విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 హామీలన్నీ అబద్దాలేనని తేలిపోయిందని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు మహిళలపై అరాచకాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జగన్ ఆరోపించారు. కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ ఒక ప్రభుత్వ ఉద్యోగిని రేప్ చేస్తే, ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులతో ఒక ప్రిన్సిపల్ ఆత్మహత్య యత్నం చేస్తే చర్యలు లేవు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, మంత్రి సంధ్యారాణి, పిఏ గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్లపై తీవ్ర ఆరోపణలు వచ్చినా పట్టించుకోలేదు. స్వయంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ అశ్లీల నృత్యాలు చేస్తూ చిందులేస్తున్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడే వీరందరినీ ప్రోత్సహిస్తున్నారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వాళ్ళంతా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినారంటే, నిన్న 20 పేపర్లో చూసిన కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్, అదే మనిషేనా అసలు, ఇది ఎమ్మెల్యేనా అని అనిపిస్తుంది నాకు. అసలు ఈ ఆరవ శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి, బెదిరించి, రేపు చేసి, హెరాస్ చేసి, స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు, ఆధారాలతో సహా బయట పెట్టింది. ఆముదాల వలస ఎమ్మెల్యే ఇంకోడు కూన రవికుమార్. ఈయన గారి వేధింపులు భరించలేక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ ఆత్మహత్యా యత్నం చేసుకుంటే ఇప్పటి వరకు చర్యలు లేవు. సత్యవీడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళను బలాత్కారం చేసిన చివరికి ఆ అధికారిని ఉపయోగించి ఆ కేసునే క్లోజ్ చేయించుకుంటారు. ఎంత దారుణంగా జరుగుతుందనంటే, ఇంకొకడు మంత్రి సంధ్యారాణి పిఏ ఇంకొకడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని మరొక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఫిర్యాదు చేస్తే అతన్ని వదిలేసి ఫిర్యాదు చేసిన ఆయమను జైల్లో పెడతారు. ఆయమ మీద కేసు. ఇంకోడు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ ఇంకోడు. ఈ మనిషి అశ్లీల వీడియోలు కూడా ఆయనతో మాట్లాడుతున్నాడు, వీడు అశ్లీల వీడియోలు చూస్తూ ఉన్నాడు, వీడు అశ్లీలంగా చేస్తూ. అసలు వీళ్ళు ఎవడు, అసలు ఏ ప్రపంచంలో ఉన్న. ఇంకోడు మంత్రి సుభాష్, వాసంశెట్టి సుభాష్ ఇంకొకడు. ఏకంగా అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తానంటారు. అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులేస్తాడు మంత్రి. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు జంగల్ రాజ్యం అని అంటే ఇంకా వేరే పేరు ఏమైనా ఉంటుందా ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్న పనులకు? అసలు ఈ స్టేజ్లోకి ఒక ప్రభుత్వం పోవడం ఏంది? దగ్గరుండి ఇట్లా టోళ్ళని తీసుకొని పోయి ఇన్సిడెంట్ జరిగితే భయము, భక్తి లేకపోకుండా మరుసటి రోజు జైల్లో పెట్టాల్సిన వాళ్ళందరినీ జైలు అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి, ఇలాంటిది ఏదైనా చేయాలంటే బొలులో భయం అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి, వీళ్ళందరినీ ప్రోత్సహిస్తాడు ఎవడు? వీళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఉండేది వీళ్ళు. సాక్షాత్తు దగ్గరుండి చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఆయన ప్రభుత్వం. లిక్కర్ ఫ్యాక్టరీలకు సింగూరు జలాలను మా ప్రభుత్వం సరఫరా చేస్తుందంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. గత 20 ఏళ్లుగా బీఆర్ఎస్ తో పాటు అనేక ప్రభుత్వాలు సింగూరు జలాలను లిక్కర్ కంపెనీలకు సరఫరా చేశాయి. మద్యం ఆదాయాన్ని 10,000 కోట్ల నుంచి 34,800 కోట్లకు పెంచి తాగుబోతుల రాష్ట్రంగా మార్చింది కేసీఆర్ ప్రభుత్వమే. మా ప్రభుత్వంలో మద్యం ఆదాయాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సూపల్లి అన్నారు. సింగూరు జలాలకు సంబంధించి ఈ ప్రభుత్వం నీళ్ళు ఇచ్చినట్టుగా, అంటే వ్యవసాయ పొలాలకు నీళ్ళు ఇవ్వకుండా ఇది ఈ ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నాం. అరే గత ప్రభుత్వంలోనే ఎప్పటి నుంచో 2006-7 నుంచి ఆ కంపెనీలన్నిటికీ సింగూరుకు ఫ్యాక్టరీలు ఎప్పుడు వచ్చినాయి, పైప్ లైన్స్ ఉన్నాయి, వాళ్ళే సప్లై చేశారు. కానీ కొత్తగా ఈ ప్రభుత్వం ఇస్తున్నట్టుగా ఏదో దీన్ని పెంచి పోషిస్తున్నట్టుగా మాట్లాడితే, ఇంత దుర్మార్గంగా మరీ ఇట్లా బట్టగాల్సి మీదేసి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఇవి జరుగుతూ ఉన్నాయి తప్ప, రెండవది దీంతో పాటుగా హైకోర్టు ఆయన మాట్లాడాడు. డేట్ కూడా చెప్తున్నా, ఈ మైక్రో బ్రెవరీకి సంబంధించి సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటిది యునైటెడ్ బ్రెవరీస్ మల్లేపల్లి 2010 వాటర్ ఫ్రమ్ మంజీరా, యునైటెడ్ బ్రేవరీస్ కొత్లాపూర్ ఫ్రమ్ 2007 వాటర్ ఫ్రమ్ మంజీరా, ఔసర్ బుష్ ఇన్బేవ్ 1993 వాటర్ ఫ్రమ్ మంజీరా. ఈ మొత్తం కూడా లేజన్స్ ఆల్కోబేవ్
2014 గత ప్రభుత్వం వచ్చిన తర్వాత. మీ ప్రభుత్వంలో మీరు పైప్ లైన్లు ఇచ్చి సింగూరుకి వెళ్ళి ఆ కార్పొరేషన్స్కు ఆ లిక్కర్ ఇండస్ట్రీస్కు మీరు వాటర్ సప్లై చేసి మళ్ళీ ఈ ప్రభుత్వం మీద మాట్లాడతాను, ఆరోపణలు చేస్తాను. ఇంకోటి ఆయన మాట్లాడడానికి ఇన్కమ్ ఫ్రమ్ రెవెన్యూ అంటే రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మారుస్తూ ఉన్నారు, ఆదాయాన్ని పెంచుతూ ఉన్నారు అని మాట్లాడారు. 2014 కేసీఆర్ అధికారం చేపట్టినాడు. ఈ రాష్ట్ర ఆదాయము 10,012 కోట్ల రూపాయలు. 10,012 కోట్ల రూపాయలు 2014 అంటే సమైక్య రాష్ట్రంలో అధికారం అక్కడి నుంచి కేసీఆర్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకటే అబద్ధం చెబుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో 7-8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారని వారు చెబుతున్నారని, కానీ పార్లమెంట్లో బీజేపీ ఎంపీ ఒకరు అడిగిన ప్రశ్నకు స్పష్టమైన సమాధానం వచ్చిందని అన్నారు. కేసీఆర్ హయాంలో 3.5 లక్షల కోట్లు అప్పు అయ్యాయని తెలిందని, అందులో కేసీఆర్ గద్దెను ఎక్కే నాటికి 72,000 కోట్లు అప్పు తెలంగాణకు ఉందని తెలిపారు. అంటే కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో చేసిన అప్పు 2.5 లక్షల కోట్లు మాత్రమే అన్నారు. ఆ అప్పుతో కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలిపారు. ఆరూరి రమేష్ 2014-2018 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారని, కానీ 2023లో 16,000 ఓట్లతో ఓడిపోయారని అన్నారు. కానీ ఈసారి భారీ మెజారిటీతో వర్ధనపేటలో ఆరూరి రమేష్ గెలవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అయితే దయచేసి కొత్త పాతాన్ని చూడవద్దని, అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఓపిక లేని తెలివి లేని వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదేశించి ఉన్నారు. కారు గుర్తు మీద ఎవరొస్తే వాళ్ళే కేసీఆర్ పంపించిండు, ఆయనకే ఓటెత్తామనాలి తప్ప ఇక కోడిగుడ్డు మీద ఈకల్ వయసు కూడా బంద్ చేయాలి. ఈయన మంచోడా చెడ్డోడా, ఈయన దొడ్డుగున్నాడా సన్నగున్నాడా పొట్టిగున్నాడా పొడుగున్నాడా అన్ని కేసీఆర్ సార్ చూసుకొని టికెట్ ఇస్తాడు. కాబట్టి ఈసారి మాత్రం కారు గుర్తు మీద ఎవరైనా వస్తే గులాబీ కండువా కప్పుకొని ఇక కేసీఆర్కే ఓటేస్తున్నా అనుకొని, అది గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా ఒకటే ఆలోచన చేయాలి, గట్టిగా గుద్దాలి. ఉంటుంది కుటుంబం అన్నాక, ఒక పెద్ద కుటుంబం అన్నాక పంచాయతీలు ఉంటాయి, తాకట్లు ఉంటాయి. కానీ నేను ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, గుల్గాలే అల్గాలే కొట్లాడుకోవాలి, కానీ అర్రలో కొట్లాడుకోవాలి. గుల్గుడే గట్ల. రేపు మున్సిపల్ ఎలక్షన్లా గుల్గాలే అలగాలే, కానీ బీఫారం ఇచ్చినాక మళ్ళీ కారు గుర్తు మీద ఎవరైనా కూర్చున్నాక ఇక పోయి ఒత్తుడే ఉండాలి తప్ప గుద్దుడే ఉండాలి తప్ప. గత వైసీపీ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టు విషయంలో ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలను ఘోరంగా మోసం చేసిందని, పనులు పూర్తి కాకుండానే ఎన్నికల ముందు హడావిడిగా ప్రారంభించి క్రెడిట్ చోరీకి పాల్పడిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల నిర్లక్ష్యాన్ని, ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న పనుల పురోగతిని గణాంకాలు, ఫోటోలతో సహా వివరించారు. 2026 నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గనిర్దేశంలో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. గత మార్చి 6న ఎన్నికలకు ముందు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారని, కానీ ఆ రోజుకు ప్రాజెక్టులో కీలకమైన పనులని అసంపూర్తిగానే ఉన్నాయని నిమ్మల ఆరోపించారు. ప్రాజెక్టు పూర్తయితే పండుగ వాతావరణం ఉండాలి, కానీ ఆనాడు 144 సెక్షన్ పెట్టి రైతు నాయకులను, నిర్వాసితులను హౌస్ అరెస్టులు చేసి పోలీసు పహారా మధ్య ప్రారంభోత్సవం చేయడం జగన్ ప్రభుత్వ మోసానికి నిలువెత్తు నిదర్శనమని ఆయన విమర్శించారు. అంటే ఇక్కడ మీకు అందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆయనేమో జాతికి అంకితం అన్నాడు. జాతికి అంకితం అంటే అర్థం ఏంటి? ప్రాజెక్టు పూర్తి అయిపోయింది, ప్రారంభోత్సవం. అదే జనరల్ గా అందరికీ తెలుస్తున్నటువంటిది. అంటే పూర్తి కానిటువంటి దాన్ని కూడా జాతికి అంకితం, ప్రారంభోత్సవం చేయడానికి కొత్త భాష్యం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మనం ఏం చేయలేం, కానీ వాస్తవంగా ప్రారంభోత్సవం కింద మనం లెక్కేస్తాం. కానీ ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, పునాదులు వేస్తా ఉన్నాం ఇంకా ఆ ప్రాజెక్టుకి సంబంధించి కొన్ని పనుల్లో. అంటే ఒక పక్కన ఆ పనులకు సంబంధించి ఇప్పుడు పునాదులు వేస్తా ఉంటే ఆయన ఆ ప్రాజెక్టు పూర్తి అయిపోయిందని ఎట్లా చెప్పగలుగుతారు? ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేస్తానని ఎట్లా చెప్పగలుగుతారు? పక్కన పునాదులు వేస్తూ ఉంటే ఇదే ప్రాజెక్టు కదా. అంటే ఇక్కడే మీరు చాలా క్లారిటీగా, ఇంత క్లియర్ గా, ఇంత క్లారిటీగా అచ్చుగుద్దినట్లు మనకి ఇక్కడ వాస్తవాలు కనపడుతుంటే వాళ్ళు అచ్చుగుద్దినట్లు అబద్ధాలు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి, దుస్థితి చాలా క్లియర్ కనపడుతుంది. ఇప్పుడు 456 కోట్ల రూపాయలతోటి ఈ పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ వారంలోనే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా వెలిగొండను సందర్శించి ఏదైతే ఈ పనులకు కూడా మరి ఆయన ఫ్లేక్ కూడా ఆయన కూడా ఇనాగ్రేట్ చేస్తారనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటారు.
చేసుకుంటూ, అంటే ఒక పక్కన భూమి పూజగా ప్రాజెక్టులు జరుగుతుంటే వాళ్ళు పూర్తి అయిపోయిందని చెప్పడంలోనే వాళ్ళు చేసినటువంటి మోసం దగా ఏంటనేది మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా అంటే హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి చేసుకుని, టన్నెల్ 1 పూర్తి చేసుకుని, టన్నెల్ 2 పూర్తి చేసుకుని, ఆ యొక్క టన్నెల్ 2లో 11వ కిలోమీటర్ దగ్గర చిక్కుకున్నటువంటి టన్నెల్ బోరింగ్ మిషన్ ని వెలికి తీసుకుని, ఫీడర్ కెనాల్ పూర్తి చేసుకుని, నెక్స్ట్ వాటర్ నల్లమల సాగర్ కి రావాలి. నల్లమల సాగర్ లో చూస్తే ఇక్కడ కూడా రెగ్యులేటర్స్ మనం కన్స్ట్రక్షన్ చేయాలి. ఎందుకంటే గ్యాప్స్ ఉంటాయి, కింద కెనాల్స్ కి వాటర్ వెళ్ళాలి, మనం ఆపరేట్ చేసుకోవాలి. ఎక్కడ కూడా ఆ పనులు ఎక్కడ కూడా జరగల ఆ సివిల్ వర్క్స్. మళ్ళీ ఈ రోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాతే మళ్ళీ ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. ఇది తీగలేరు గాని, ఈస్టర్న్ మెయిన్ కెనాల్ పనులు గాని పూర్తి అవ్వనటువంటి పరిస్థితి. అంటే అక్కడ నీరు నిల్వ చేసేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ నీరు ఏదైనా నిలబడినా మళ్ళీ బయటికి ఇవ్వడానికి కూడా, రైతాంగానికి ఇవ్వడానికి కూడా అవకాశం లేనిటువంటి పరిస్థితి. ఆ పనులన్నీ కూడా ఇప్పుడు మేము తయారు చేస్తాను. గేట్లు తయారు జరుగుతుంది. వాళ్ళకి కూడా ఈ జూన్ లోపల పూర్తి చేయమని చెప్పేసి ఆ యొక్క వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం. వర్క్లు ఆల్రెడీ. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఇవాళ రికార్డు స్థాయికి చేరాయి. ఇరాన్ పై సైనిక చర్యకు దిగుతామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు భారీగా మొగ్గు చూపారు. దీంతో పసిడి, వెండి ధరలు ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. భారత మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఈ రోజు ఉదయం 10:45 సమయంలో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ ధర 5.99% పెరిగి 10 గ్రాములకు 1,75,885కి చేరింది. అదేవిధంగా మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ 4.24% వృద్ధితో కిలోకు 4,01,000 రూపాయల 699 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఇదే ధోరణి కనిపించింది. యుఎస్ డాలర్ బలహీనపడటం, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తుండటం కూడా ఈ ర్యాలీకి కారణమైంది. అంతకుముందు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించడం కూడా బులియన్ మార్కెట్ కు కలిసి వచ్చింది. దీంతో పాటు అమెరికా మిత్ర దేశాల మధ్య టారిఫ్ ఉద్రిక్తతలు, అమెరికా ప్రభుత్వ షట్ డౌన్ భయాలు కూడా పసిడికి డిమాండ్ పెంచాయి. విశాఖపట్నం వేదికగా న్యూజిలాండ్తో జరిగిన 4వ టీ20లో టీమిండియా 50 పరుగుల తేడాతో ఓటమి పాలైనప్పటికీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ధీమాగా ఉన్నాడు. ఈ ఓటమి తమకు ఒక గొప్ప పాఠమని, రాబోయే ప్రపంచ కప్కు సిద్ధమవడంలో భాగంగానే తాము ఉద్దేశపూర్వకంగానే 5 స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగామని ఆయన స్పష్టం చేశారు. మ్యాచ్ అనంతరం సూర్య మాట్లాడుతూ, మేము ఈరోజు కావాలనే 6 బ్యాటర్లు, 5 పక్కా బౌలర్లతో ఆడాం. 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు ఆరంభంలోనే వికెట్లు పడితే మిగిలిన వారు ఎలా ఆడతారో పరీక్షించాలనుకున్నా. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాం. వరల్డ్ కప్ జట్టులో భాగమైన ఆటగాళ్లందరికీ అవకాశం ఇవ్వడం మా ప్రాధాన్యం అని పేర్కొన్నారు. మంచి ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ శివం దూబే విరోచిత పోరాటంపై సూర్య ప్రశంసలు కురిపించాడు. దూబే అద్భుతంగా ఆడాడు. ఆ సమయంలో అతనికి తోడుగా మరో బ్యాటర్ నిలబడి ఉంటే ఫలితం ఖచ్చితంగా మారిపోయేది. 50 పరుగుల తేడాతో ఓడిపోయినప్పటికీ భారీ లక్ష్యాలను ఎలా ఛేదించాలనే విషయంలో మాకు స్పష్టత వచ్చింది. మళ్ళీ అవకాశం వస్తే చేసింగ్కే మొగ్గు చూపుతాం అని తన వ్యూహాన్ని వివరించాడు. వరుసగా 3 విజయాల తర్వాత భారత్కు తొలి ఓటమి. ఫిబ్రవరిలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టు కూర్పుపై యాజమాన్యం చేస్తున్న ప్రయోగాల్లో భాగంగానే ఈ మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. భారత్తో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్, యూరప్పై అమెరికా సంతృప్తి. కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం, ప్రముఖ నేత సహా 15 మంది మృతి. ప్రభుత్వ లాంఛనాలతో పవార్ అంత్యక్రియలు, హాజరైన పలువురు రాజకీయ ప్రముఖులు. నల్గొండను త్వరలోనే ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దబోతున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి.
డిఎం శ్రీహరి కారణంగానే పార్టీ నుంచి వెళ్లిపోయా. బీఆర్ఎస్ లో చేరిన ఆరూరి రమేష్. చంద్రబాబు తన మాటలు చేష్టలతో వంతపాడే మీడియాతో లడ్డూపై దుష్ప్రచారం. మండిపడ్డ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. రెండేళ్ల చంద్రబాబు పాలన జంగల్ రాజులా ఉందని జగన్ విమర్శ. మద్యం ఇసుక మాఫియాలతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపణ. లిక్టర్ ఫ్యాక్టరీలో సింగూరు జిల్లాలను సరఫరా చేస్తుందంటూ హరీష్ రావు ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. మంత్రి సుపల్లి ఎద్దేవా. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కేసీఆర్ మీద చెప్పే అబద్ధం అదే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం. వెలిగొండపై జగన్ది అతిపెద్ద మోసం. ఆధారాలతో సహా బయటపెట్టిన మంత్రి నిమ్మల. ఇదరస్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.